హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన మాయ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1975 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథను మొదలుపెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయటం అసలు మర్చిపోకండి. కథలోకి వెళ్ళిపోదామా? నలువంకల దూరదూరాన పర్వతాలపై పర్వతాలు సంధ్యా సూర్యరశ్మిలో సుందరంగా కనపడుతున్నాయి. వృక్షలతాదుల దడాలు దగదగలాడుతున్నాయి. నివాసాలు చేరుతున్న పక్షుల కలకలా నినాదాలు నదీ కెరటాల గలగలలతో పందెం వేస్తున్నాయి. నది ఒడ్డున ఛత్రపురంలో కొండపై తెల్ల రాతితో కట్టబడిన జనార్దన స్వామి ఆలయం నీరెండలో శోభాయమానంగా కనబడుతోంది. సంధ్యావాయువు మెల్లమెల్లగా నదీ వృక్షస్థలం మీదుగా పయనించుతోంది. సూర్యబింబం క్రమక్రమంగా దిగంతలలోనికి కృంగుతోంది. సంధ్యాకాశం కుంకుమ వర్ణ వస్త్రం ధరించింది. అందమైన ఆ ప్రకృతి రేఖలను పత్రంపై పదిలపరిచి సుధాకర్ తలెత్తి చూసేసరికి మెల్లగా అంబరమంతా సుధావర్షం కురిపించే చంద్రుడు అప్పుడే పైకి ఎగబాకుతున్నాడు. నదికి ఇరువంకలనున్న సాంద్రనీల వృక్షాల నీడలు నదిపై దట్టంగా వసపరుచుకుంటున్నాయి. నదిలో అక్కడక్కడ 1-2 పడవలు తేలియాడుతున్నాయి. నదీ తీరాన ఉన్న ఛత్రపురం దీపాలతో కళకళ్లాడుతోంది. పడవ అప్పుడే నదీ గర్భాన్ని వదిలి ఒడ్డుకు చేర ప్రయత్నిస్తోంది. పల్లెపదం పాడుకుంటున్న పడవ సరంగు తెరచాపదించి మెల్లగా వచ్చి సుధాకర్ దగ్గర కూర్చునున్నాడు. అయితే బాబూ, తమరు ఈడుకొత్త? ఎప్పుడు చూసిన జ్ఞాపకం లేదో అని ప్రశ్నించాడు చిరునవ్వుతో. అవునన్నట్లు తలూపాడు సుధాకర్. అయితే ఇందాక తమరు గీతున్న ఏటి బాబూ? అదే చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సుధాకర్. బొమ్మలు అని. అంతకంటే చెప్పిన ఆ పల్లెటూరి పడవ సరంగుకు అర్థం కాదని అతడి ఊహ. కానీ ముసలాడు ఘటికుడు. మడుసుల పటాలు కూడా గీయగలరా బాబు మీరు? గీస్తాను. సరంగు కుతూహలం సుధాకరుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. బాబూ, అయితే తమరు జమీందారు బాబు ఇంటికి వెళ్తుండారో నాకు తెలుసు. సుధాకర్ విసుగ్గా పెట్టాడు ముఖం. కొంపతీసి పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు. ఏం బాబు, ఎట్లా చెప్పారనుకుంటున్నారా? మాయాదేవి గారి బొమ్మ గీయడానికి వచ్చారు కదూ? మాయాదేవా? ఆశ్చర్యపోయాడు సుధాకర్. అసలు ఈ ఊరే నేను ఎరగను, పట్నం పోతున్నాను. ఎవరి గురించో అడుగుతున్నావు నువ్వు? అట్లాగా బాబు, నాకు తెలియదులేండి. మా జమీందారు బాబు గారు రాణి బొమ్మ గీయించాలని చూస్తున్నారు, కానీ ఎక్కడా దొరకటం లేదు. మీరు కానీ అందుకొచ్చారేమో అనుకున్నాను. దొరకపోవడం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. అదొక కథ బాబు. ఆ అమ్మ పేరు మాయాదేవి. అందాల బొమ్మ, గొప్ప గుణవతి. జమీందారు బాబుకు తగిన ఇల్లాలని అందరూ మురిసిపోయారు. ఆ మురిపం మృత్యుదేవత చూడలేకపోయింది. తిరుపతి వెళ్తుంటే దారిలో కారు బోల్తా పడి ఆ తల్లి చచ్చిపోయింది. మంచాళ్ళని దేవుడు తొందరగా పిలుచుకుపోతాడట. నిండా 25 ఏళ్ళైనా లేవో. కళ్ళు తుడుచుకున్నాడు సరంగు. పాపం, సానుభూతి చూపాడు శ్రోత. ఎందరెందరొచ్చినా వేసిన బొమ్మ జమీందారు బాబుకు నచ్చటం లేదు. సాక్షాత్తు ఆ యమ్మ నిలబడినట్లే వేసేవారు కావాలట. ఆ తల్లి లేదన్న బెంగ ఒకటి, బొమ్మైనా లేదనే బాధ ఒకటి ఆ బాబుకి. దివాణం అందరినీ, ప్రజలందరినీ ప్రాణంగా చూసేది. ఎవరిని నొప్పించని తల్లి భర్తనంత అన్యాయం చేసిపోయింది. తల పంకించాడు సుధాకర్. అందులో పడవ ఒడ్డు చేరింది. వస్తాన్ తాత అంటూ దిగి నడక సాగించాడు సుధాకర్. రాత్రి సుమారు 7 గంటలై ఉంటుంది. పల్లెటూరు కావటం వల్ల అప్పుడే సద్దుమణుగుతుంది. పొలాల నుంచి తిరిగొస్తున్న 7-8 రైతులు ఎవరూ తారసపడలేదు. ఊరికి ఒక చివర పెద్ద తోటలో ఒక మేడ పొలాల మధ్యగా ఉంది. దీపాలు లేకుండా చుట్టూ జడ అల్లుకుపోయినట్లు చెట్లతో ఒక విధమైన భయోత్పాతం కలిగిస్తోంది. పాపం ఇదేనేమో జమీందారు మేడ. కళాకాంతులు లేకుండా ఉంది. సానుభూతి తెలుస్తూ దాటిపోబోయాడు. ఒక 7-8 అడుగులు వేసి పొలిమేడరు దాటాడో లేదో. ఎందుకో అకారణంగా శరీరం జలధరించింది. అడుగు ముందుకు వేయలేకపోయాడు. పాపం, అమితంగా ప్రేమించిన భార్య వియోగమే కాక ఆమె చిత్రమైన లేక ఎంత బాధపడుతున్నాడో జమీందారు. విషయం తెలిసి చిత్రకళా నిపుణుడై ఉండి ఇలా వెళ్ళిపోవటం న్యాయమేనా? భావ్యం కాదు అనుకుంటూ వెనక్కి 2 అడుగులు వేశాడు. కానీ వెళ్తే ఏమనుకుంటారు? అంతటి జమీందారు నాతో మాట్లాడతాడా? అయినా పనివాడి మాట సాధారణంగా చేసుకుని ప్రవర్తించటం ఏమిటి? అందులో యథార్థమెంతో అనిపించి మళ్ళీ ముందుకి సాగిపోయాడు. అలా ద్వైధీభావాలతో 2 మైళ్ళు నడిచి రైల్వే స్టేషన్ చేరుకునేసరికి
రైలు సిద్ధంగా ప్లాట్ఫారంపై నిలిచి ఉంది. టికెట్ కోసం త్వరగా వెళ్ళబోతున్న అతను, "ఏమండి, ఈ రైలు ఎటుపోతుంది?" అని అడుగుతున్న స్త్రీ కంఠం వినిపించి ఆగి వెనుతిరిగి చూశాడు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న ఆ సౌందర్యాన్ని చూసిన వెంటనే నేత్రాలు వాటంతటవే కిందికి వాలిపోయాయి. ఇలా పట్నం మీదుగా పోతుంది అని చెప్తూ ఉండగానే రైలు ఒక్కసారి కూత వేసి బయలుదేరింది. అది పల్లెటూరు. ఆట్టేసేపు ఆగవు రైళ్లు. ఆ స్త్రీ ఆటంకం వలన ఆ రైలు దాటిపోయింది సుధాకర్కు. అన్ని మైళ్ళు నడిచినా లేనిది రైలు అందకపోయేసరికి మాత్రం అలసట, నీరసం ఆవరించేశాయి. మళ్లీ మరుసటి రాత్రికి కానీ తను వెళ్లే బండి లేదు. మైలు, ఎక్స్ప్రెస్సో అసలు అక్కడ ఆగవు. అదేమో దిక్కు మొక్కు లేని శుద్ధ పల్లెటూరు స్టేషన్. భోజనం కాదు సరికదా, ఒక్క సోడా కూడా గతుండదు. ఇంతకు ఎవరా స్త్రీ అనుకుంటూ పక్కకి చూశాడు. ఆమె లేదక్కడ. చేసేది లేక ఉస్సురంటూ వెనుతిరిగాడు. తిరిగి నడిచి ఛత్రపురం చేరేసరికి 11 అయింది. ఈ పల్లెటూరులో మాత్రం కాస్త ఏదైనా కడుపు నింపగల దుకాణం ఉంటుందా? ఈ రాత్రి వేళ కనీసం ఈ రాత్రికి ఆశ్రయమైనా దొరికితే బావుండు అనుకుంటూ పొలాల నుంచి ఊళ్ళోకొస్తున్న గడ్డిబళ్లను ఆపుచేశాడు. పొరుగురి వాడిని, "ఈ రాత్రికి ఎక్కడైనా కాస్త చోటు దొరుకుతుందా?" అని అడిగాను. "దానికేం బాబూ, కాస్త చోటుకి భాగ్యమా, ఎక్కడైనా ఉండొచ్చు" అన్నాడు ఒకతను. "తమరెవరో మంచింటోర్లాగున్నారు. అక్కడ ఇక్కడ ఎందుకు? జమీందారు బాబు గొప్ప దాత. దివాణంలో ఎప్పుడూ అన్నదానం దండిగా జరుగుతుంది. అక్కడికే వెళ్ళండి, మర్యాదగా చూస్తారు." "ఇల్లు గుర్తు చెప్పగలరా?" "అదిగో ఆ పక్క తోటలో కనిపించే మేడే బాబు, వెళ్ళండి." తటపటాయిస్తూ నిల్చున్నాడు సుధాకర్. "అనుమానం వద్దు బాబు, ఆ మేడ అలాగుందనా? ఆ తల్లి ఉన్నప్పుడు ఎంత వైభోగంగా ఉండేది. ఎప్పుడూ దీపావళిలాగే. అసలు దీపం తీసేవారా, తలుపు వేసేవారా? ఎప్పుడు వంటకాలు వండుతూనే ఉండేవారు." నిట్టూర్చాడా బండతను. "తప్పక వెళ్తాను." స్థిరనిశ్చయంతో వడివడిగా ముందుకి నడిచాడు సుధాకర్. అంత ఉత్తమురాలు కాబోలు ఆ జమీందారిని. చనిపోయినా శాశ్వతంగా జీవించే ఉంది తన ప్రజల మనసులలో అనుకుంటూ. చీకటి రాత్రి. దూరాన బళ్ళ చక్రాల శబ్దం, ఎడ్ల గంటల సవడి మినహా మరే సందడి లేదు. గంభీర నిశ్శబ్దం ఆవరించింది. కుక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆకాశం మేఘాచ్ఛాదితమై తారకలను లోకం దృష్టి నుంచి మరుగుపరిచింది. మధ్య మధ్య మెరిసే మెరుపుల కాంతిలో భూతల లాంటి చెట్లు కనిపించి కలవరపెడుతున్నాయి. గేటు దగ్గర కొంతసేపు నిలబడ్డాడు సుధాకర్ ఆలోచిస్తూ. ఎలా పిలవాలో తెలియటం లేదు. అంతలో దేవుడు దయతలిచినట్టు "ఎవరు?" అనే సన్నని కంఠం వినిపించటం, ఆ వెంటనే గేటు తెరుచుకోవటం జరిగాయి. సుధాకర్ గుండె గుబిల్లుమంది. కఠినత్వం మిళితమైన తీయని కంఠం అది. స్త్రీ కంఠం. "నా పేరు సుధాకర్. ఈ రాత్రికి అతిథిగా వచ్చాను" అన్నాడు తడబడుతూ. ఆ వ్యక్తిని పరీక్షగా చూడ ప్రయత్నిస్తూ. ఒక్క మెరుపు మెరిసింది. కళ్ళు జిగేలుమన్నాయి. ఆ తటిల్లతను మించి మెరుస్తున్న తన్వంగిని చూశాడు. "రండి లోపలికి" మృదుగా ఆహ్వానించింది. జమీందారు గారు అర్ధోక్తిలో ఆపేసి అలాగే నిల్చున్నాడు కదలక. "ఊళ్ళో లేరు. అయినా తమకు గౌరవలోపం జరగదు, రండి." మరో మెరుపు. వెన్నంటి పెళపెళ ఉరుము. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం. ఆ వెనుకనే హోరు గాలితో చెలరేగిన వాన. ఎందుకో సుధాకర్ను ఎన్నడూ లేని భయ సంకోచాలు ఆవహించాయి. భవనం వైపుగా సాగిపోతున్న ఆమెను మౌనంగా అనుసరించాడు. ఇంచుమించు ఫర్లాంగు మేర ఉన్న ఆవరణంతా నడిచి మేడ వరండా మెట్లెక్కుతూ "రండి" అని వెనుతిరిగింది. మౌనంగా ఆవరిస్తున్న సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. భయంకరంగా, నిర్జనంగా ఉన్న ఇంత పెద్ద తోటలో ఈ సమయంలో ఈ స్త్రీ ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నట్టు? అయినా జమీందారీ కుటుంబాల సరదాలు ఎలా ఉంటాయో మరి నాకెందుకు? లోలోనే తర్కించుకుని నవ్వుకుంటూ ఆమె వెనుక అడుగులు వేస్తున్నాడు. ఎంత వడిగా నడిచినా ఆమె నడకను అందుకోలేకుండా ఉన్నాడు. 2 అంతస్తులు దాటి 3వ అంతస్తులోనికి తీసుకెళ్ళింది ఆ స్త్రీ సుధాకర్ను. వరండాలలో నౌకర్లు నిద్రపోతున్నారు. ఎవరికీ మెలకువ రాలేదు. ఆమె లేపలేదు. ఎక్కడో లోపలి గదులలో 1-2 దీపాలు వెలుగుతున్నాయి. సాక్షాత్తు లంకంత మేడ. ఒక గది తెరిచి "ఉండండి, ఇప్పుడే వస్తాను" అంటూ వెళ్ళిపోయింది. ఎంత వేగం ఆ నడక! ఆశ్చర్యపోతూ నిలబడ్డ అతను దీపంతో తిరిగి వస్తున్న ఆమెను చూసి మరింత ఆశ్చర్యపోతూ స్థాణువైపోయాడు. ఆమె రైల్వే స్టేషన్లో తనను పలకరించిన స్త్రీ. పాలనురుగు వంటి శ్వేత వస్త్రాలు, వాని ధవళతను ధిక్కరిస్తున్న శరీరకాంతి, సిగనిండుగా మల్లెపూలు. "ఇందులో ఉండొచ్చు మీరు." దీపం గదిలో ఉంచి వెళ్ళిపోయి తిరిగి 5 నిమిషాల్లో వచ్చింది. ఒక చేతిలో తినుబండారాల పళ్ళెం, మరో చేతిలో వెండి మరచెంబుతో నీళ్లు. "అట్లే నిల్చున్నారు, కూర్చోండి, తీసుకోండి" అంది పళ్ళెం బల్లపై ఉంచుతూ. మౌనంగా ఆమె చెప్పినట్టు చేయసాగాడు. రసగుల్లా, మైసూర్పాక్,
మోహన్ బాగ్ చాలా రుచిగా ఉన్నాయి. గదంతా పరీక్ష చేస్తూ తింటున్న అతడు కొంచెం ఆశ్చర్యపోయాడు. నిండా బూజులు, సామాగ్రి అంతా దుమ్ము కొట్టుకుపోయింది. నేలంతా అడుగు మందాన దుమ్ము, దూగర. గోడమూలల పెద్ద సాలిగుళ్ళు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి దర్జాగా ఏ లోటు లేకుండా గడిపేయొచ్చు ఆ గదిలో. కానీ దీర్ఘకాలం నుంచి మనుషులు మసలకుండా ఈవేళే తాళం తీసినట్లుంది. ఏమిటి అలా చూస్తున్నారు? ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి ఆమె వైపు దృష్టి తిప్పాడు సుధాకర్. ఏమిటా చూపులంత తీక్షణంగా ఉన్నాయి? ఆ కంఠంలో ఆ తీవ్రత ఏమిటి? కానీ ఎంత సౌందర్యవతి! ఏమవుతుందో జమీందార్ గారికి? పాలల్లో కడిగిన ముత్యంలాగా ఎంత అందంగా ఉంది. జమీందార్ గారు వచ్చే వరకు మరి నేను... ఎందుకో అతడి మాట తడబుడుతోంది. బహుశా స్త్రీలతో అంత చనువుగా మాట్లాడటం అలవాటు లేక కావచ్చు. అందులోనూ ఇది జమీందార్లే ఇల్లు. జమీందార్ గారిని కలుసుకోవాలా? మాయాదేవి చిత్రం వేయడానికి వచ్చారనుకుంటాను. మాయాదేవి గారా? అవును, స్వర్గస్థురాలైన జమీందారిని. అదే కఠిన స్వరం. అందుకే వచ్చాను. నేను చిత్రకారుడినని మీకెలా తెలుసును? ఆశ్చర్యంగా అడిగాడు తడబాటు విస్మరించి. ఈసారి తడబట్టం ఆమె వంతైంది. ఏమో అలా అనిపించింది అంది నవ్వుతూ. ఆ నవ్వు కూడా అంత కఠినంగా ఉందేమిటి? ఈ మధ్య జమీందార్ గారు చిత్రకారుల కోసమే చూస్తున్నారు. ఎవరెవరో వస్తున్నారు. మీరు కూడా అలాగే కావచ్చని ఊహించాను. ఓ, జమీందార్లు కాదు మరి. వారికి చాలా ఫోటోలు ఇదివరకే ఉండుండాలి. సమాధానంగా కంగుమంది ఆ స్త్రీ కంఠస్వరం. మాయాదేవి ఒక జమీందారు పుత్రిక, మరో జమీందారు భార్య ఘోషా స్త్రీ. కఠినమైన ఆ జవాబుకు కలవరపడ్డాడు సుధాకర్. చిత్తం, క్షమించండి. జమీందార్ గారు 2 రోజుల్లో వస్తారు. అంతవరకు మీరిక్కడ ఉండొచ్చు. నౌకర్లు మీకేం కావాలో చూస్తారు. కూర్చున్న చోటు నుంచి లేచింది ఆ స్త్రీ. పోనీ మళ్ళా వస్తానులేండి. 2 రోజులు ఊరికే కూర్చోవడమా? ఏం తోచదా? అంతవరకు నా చిత్రం వేయండి. గీసేవాళ్ల చేతులు, రాసేవాళ్ల చేతులు ఊరుకోవట కదూ? చకితుడై చూశాడతను. నిజమే, చిత్రకారుని కుంచెను చకచకా నడపగల సౌందర్యవతి అని తన్ను చూడగానే అనిపించింది. కానీ ఎవరో ఈమె. ఒంటిపై ఒక్క నగ కూడా లేదు. బహుశా దాసి ఏమో. జమీందార్ల ఇంటి పరిచారికలు కూడా ఇంత అందంగా ఉంటారు కాబోలు. ఎక్కడికో ప్రయాణంపై వెళ్తున్నారు కదూ? ఇక్కడికే వచ్చారని అబద్ధాలాడతారేం? ఆలోచనలో ఉన్న అతను అదిరిపడ్డాడు. తన సందేహం తీర్చుకోగల అవకాశం చిక్కిందని కొంచెం సంతోషించాడు. మీరు స్టేషన్ నుండి నాకంటే చాలా ముందుగా వచ్చినట్లున్నారే, ఎలా వచ్చారు? మీరు నడిచొచ్చారా అన్నదామె. అంతేకాని తనెలా వచ్చింది చెప్పలేదు. బహుశా ఏ కారు మీదైనా వచ్చిందేమో. అతడిని ఆలోచనలలో వదిలేసి ఆమె సుడిగాలిలా వెళ్ళిపోయింది. అమ్మయ్య, తేరిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్. ఎందువలనో ఆమె వెళ్ళిపోయాక ఎండలో నుండి నీడకొచ్చినంత సుఖంగా ఉంది. పై ఉత్తరీయం తీసి స్టాండ్కి తగిలించి దీపం హెచ్చించి పైన తగిలించాడు. మూసి ఉన్న కిటికీ తలుపులు తీయడానికి కొంత బలప్రయోగమే చేయాల్సొచ్చింది. బయట చీకటి భయంకరంగా తాండవమాడుతుంది. మెల్లగా తన సూట్ కేస్ తెరిచి సరుకులు తీసుకోసాగాడు. అప్పటి నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు తదేక ధ్యానంతో చిత్రం గీసిన సుధాకర్ అలసటగా వెనుతిరిగి వచ్చి పక్కపై వాలుతూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గుమ్మం దగ్గర నిలువునా ఆమె. ఏదో చిత్రం గీస్తున్నారే, నాదేనా? అవును, గీయమన్నారుగా. కానీ మీరు లోపలికి ఎలా వచ్చారు? ఇంత రాత్రి వేళ ఇంకా నిద్రపోలేదుగా. ఏమైనా కావాలేమోనని వచ్చాను. మీరు లోపల గడియ వేయలేదుగా అంటూ వెళ్ళిపోయింది. కానీ గడియ పెట్టినట్లు అతడికి బాగా గుర్తు. మర్నాడు ఉదయం సుధాకర్ మెలకు వచ్చాక కొద్దిసేపు అలాగే పడుకుని ఎదురు చూశాడు. తన కోసం ఎవరైనా నౌకర్లు వస్తారేమోనని. కానీ పావుగంట గడిచినా ఎవరూ రాలేదు. అసలు ఆ అంతస్తులో అలికిడే లేదు. కాకుల అరుపులు, పక్షుల కిలకిలలు అంతకంతకు అధికమవుతున్నాయి. కింది భాగంలోనూ ఆవరణలోనూ మనుషులు తిరిగిన సవ్వడి, అస్పష్టంగా మాటలు వినివస్తున్నాయి. భాస్కరుడు ఆకాశంలో పైకి ఎగబాకుతున్నాడు. విసిగి పక్కపై నుంచి లేచి వెళ్ళాడు సుధాకర్. పొడుగైన వరండాలు, హాలు అన్నీ తిరిగి తిరిగి మెట్లెక్కడున్నాయో వెతుక్కోవడమే గగనమైంది. రాత్రి చీకట్లో రావటం వల్ల గుర్తులేదు. ఛా, ఎంత గలీజ్గా ఉంది. ఎందరు నౌకర్లుంటేనేం ఇల్లాలు లేని ఇల్లు. మెట్లు దిగి వస్తున్న సుధాకర్ను కింది వరండాలో ఉన్న నౌకర్లు, గుమాస్తా అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఏ మానవాతీత వ్యక్తినో వింత జంతువునో చూసినట్లు. రాత్రి తన రాక వారికి తెలియక అలా చూస్తున్నారని భావించిన సుధాకర్ దగ్గరగా వెళ్ళి తనను తెలియపరుచుకున్నాడు. గుమస్తా మర్యాదగా నమస్కరించాడు. కానీ అనుమానపు దృష్టిలు అలాగే ఉన్నాయి. ఏం అలా చూస్తారు? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్.
తమకు రాత్రి గేట్ తీసిన వారెవరండి? వినయంగా ప్రశ్నించాడు గుమాస్తా. ఆమె ఎవరో నాకు తెలీదు సందిగ్ధంగా సమాధానమిచ్చాడు సుధాకర్. అయితే వంటామో లేక దాసీల్లో ఎవరో మూర్ఖులు, వాళ్ళకి తెలియదులేండి. అప్పన్నా, పైన అయ్యగారి సామానవి ఎక్కడున్నాయో చూసి కింది అంతస్తులోకి మార్చు అని ఆర్డర్ జారీ చేశాడు నౌకరు. ఏమండి అభ్యంతరం? అక్కడ నాకేం కష్టంగా లేదు. అది కాదండి తటపటాయిస్తూ తల తడుముకున్నాడు గుమస్తా. చెప్పండి. ఆ రోజులలో ఆ 3వ అంతస్తంతా జమీందారిని కోసం ప్రత్యేకించారు జమీందారు గారు. ఆయన దివాణంలో ఉన్నంతసేపు మాయాదేవి గారితో ఆ పైగదుల్లోనే గడిపేవారు. కానీ అమ్మగారిని అకాల మృత్యువు పట్టుకుపోయింది. అయ్యగారిని విరక్తి ఆవరించింది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ మాయాదేవితో సరిపోలరని, ఆమె నివసించిన గదులలో అడుగుపెట్టే అర్హత లేదని వారిని అలాగే విడిచిపెట్టారు. మాయాదేవి గారి మరణం నాడు మూసిన తలుపులు మళ్ళీ తెరవలేదు. మరి రాత్రి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లిన వారెవరో ఆశ్చర్యంగానే ఉంది. సుధాకర్ కూడా ఆశ్చర్యపోయాడు. నాకు తెలియక ఆవిడ మాట ప్రకారం ఆ గదిలో బస చేశాను. మీకు అందరికీ కష్టం కలిగించినందుకు విచారిస్తున్నాను అన్నాడు తలవాల్చి సిగ్గుపడుతూ. దానికేవండి, అయ్యగారికి ఇష్టం లేక కానీ మరే కారణమూ లేదు. ఇంటి నిండా బంధువులు ఉండటం వల్ల ఖాళీ లేక పరిచారికలెవరైనా సాహసించారేమో. ఇప్పుడు మార్చేస్తాంగా. ఒక్క మనవి, జమీందారు గారు ఊళ్ళో లేరని చెప్పారామె నాకు. అవునండి, అయితే వారు వచ్చి ఆజ్ఞ ఇచ్చే వరకు నేను వట్టినే ఉండటం ఎందుకని రాత్రి ఒక చిత్రం వేయటం ప్రారంభించాను. కదిపితే అది పాడైపోతుంది. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. మరెలాగండి? జమీందారు బాబు ఉగ్రులైపోతారు. ఒక క్షణం ఆలోచించాడు సుధాకర్. వారు చాలా సౌమ్యులని విన్నారు. నేను స్వయంగా విన్నవించుకుంటాను. మరి మీ ఇష్టం. అయిష్టంగానే అంగీకరించాడు గుమస్తా. సుధాకర్కు ప్రత్యేకంగా ఒక నౌకర్ని కేటాయించి వెళ్ళిపోయాడాయన. అతడి స్నానానికి నీళ్లు తోడుతూ, కాఫీ పలహారాలిస్తూ అనేక సంగతులు చెప్పాడు నౌకరు. మాయాదేవి అపురూప సౌందర్యవతి, విద్యావతి, గుణవతి. ఆమెను పోగొట్టుకున్న జమీందారు యమయాతన అనుభవిస్తున్నాడు. ఆమె బ్రతుకున్న రోజుల్లో దివాణం కళకళ్లాడుతూ ఉండేది. నౌకర్లను, జమీ ప్రజలను బిడ్డల మాదిరిగా చూసుకునే ఆమె మరణానికి జమీందారే కాదు, తల్లిదండ్రులే కాదు, జమీలోని ఆబాలగోపాలము విచారించేవారే. ఆమెకు విపరీతమైన ఘోష. భర్తకు కోపముచ్చినా సరే అతడికి అత్యంత ఆత్మీయులైన మిత్రులకు కూడా దర్శనమిచ్చేది కాదు. ఎన్నడూ పరపురుషుని కంటపడి ఎరగదు. ఆ ఒక్క విషయంలోనే ఆమె భర్త అభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించింది. కడకు ఫోటోగ్రాఫర్ చే ఫోటో తీయించటం కూడా ఆమెకిష్టం లేదు. ఎప్పుడో మాయాదేవికి 12 ఏళ్ల వయసులో వివాహమైంది. ఆ వివాహ సమయంలో తీసిన ఫోటోను బట్టి ఇప్పటి ఆకృతి ఊహించి చిత్రించమంటాడు జమీందారు. అది సాధ్యమా? ఎందరెందరో చిత్రకారులు వస్తున్నారు. వందలకు వందలు గుమ్మరించి ఆ అత్యాశతో ఎదురు చూస్తున్నాడు జమీందారు. కానీ ఒక్కటి అతడికి సంతృప్తికరంగా లేదు. నా ఆకృతిని మీ కళ్ళ ఎదుట నిలబెట్టే పటమైనా లేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే తప్పకుండా ఒక ఫోటో తీయించుకునేదాన్ని అని అంత్యదశలో విచారించింది మాయాదేవి చనిపోతూ. సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. ఆమె పరిచారికే అంత అందంగా ఉంటే ఆమె ఇంకెంత సౌందర్యంతో. అయినా అందరు చిత్రకారులు చిత్రించలేనిది నేను మాత్రం చిత్రించగలనా? పై అంతస్తులో తన గదిలోకొచ్చి ఆలోచనలో పడ్డాడు సుధాకర్. రాత్రి ఉదయము పరీక్షగా చూడలేదు, కానీ ఆ గదులన్నీ అత్యంత రమణీయంగా మనోహరంగా ఉన్నాయి. ఇవి మాయాదేవి నివసించినది అనుకోగానే అతడి ఒళ్ళు ఒక్కసారి జలధరించింది. అంత ప్రేమగా మెలిగిన వారు భౌతిక కాయం వీడగానే ఇహలోకవాసులైన పూర్వాత్మీయులను ఎలా విస్మరించగలరో. మాయా ప్రపంచం. ఎవరికి తెలుస్తుంది ఈ మాయ? ఆలోచనలతోనే రాత్రి ప్రారంభించిన చిత్రం పూరించసాగాడు. చక్కగా వస్తుంది అని తనకు తానే మురిసిపోయాడు. కానీ ఆమె మరొక్కసారి చూస్తే ఆ నేత్రాలలోని కళను, వదనంలోని గాంభీర్యాన్ని, విగ్రహంలోని నిండుతనాన్ని మరొక్కసారి చూస్తే కానీ పూర్తిగా చిత్రించడం అసంభవం. ఆమెను మరొక్కసారి కబిరంపితే బావుండదేమో. సాయంత్రం వరకు చిత్రించి సాయంకాలం అలా పొలాలపైకి పోయి చల్లగాలిలో తిరిగొచ్చాడు. రాత్రి భోజనానంతరం తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టాడు. కానీ ఆమెను తిరిగి చూసేదలా? అసలు మళ్ళీ పగలు కనిపించలేదేమిటి? బహుశా తనకు ఆ గది ఇచ్చినందుకు దివాన్జీ కోప్పడ్డారేమో, అందుకే భయపడి రావటం లేదా? లేక జమీందారు పరిచారికలు కూడా తప్పనిసరిగా ఘోషాలు పాటించాలా అనుకున్నాడు. రాత్రి గదిలో పక్కవేసి మంచినీరుంచి వెళ్ళిపోయాడు నౌకర్. అతడితో చెప్పబోయి తిరిగి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు సుధాకర్. సరే, ఆమె కదా చిత్రించమన్నది,
చూసుకోవాలనుంటే తనే వస్తుంది అనుకుని తలుపులు గడియ వేసి దీక్షగా చిత్రానికి ఆఖరి మెరుగులు దిద్దసాగాడు. అలా ఎంతసేపు చిత్రించాడో అతడికే తెలీదు. ఎక్కడో గడియారం టంగు టంగున 2 కొట్టింది. అమ్మయ్య, తిరిగి ఆమెను చూడకపోయినా పూర్తిగా చిత్రించగలిగాను అనుకుంటూ కొంచెం పక్క నుంచి చేతులు విదిలించాడు. తృప్తిగా నిట్టూర్చుతూ వెనుకకు పక్కకు ఒక్కొక్క అడుగు వేసి తల వంచుతూ అనేక కోణాలలో ఆ చిత్ర సౌందర్యాన్ని పరీక్షించి మురిసిపోతున్నాడు. సభాష్! ఒక్కసారి గుండెలు ఎదిరిపోయాయి. ఎవరిదా కంఠం? చటాలన వెనుతిరిగి చూశాడు. ఆమె. చాలా బాగుంది చిత్రం. సాక్షాత్తు నేను నిల్చున్నట్లే ఉంది. బయట నుంచి గడియ తీసేందుకేమైనా మార్గం ఉందా? అడిగాడు సుధాకర్ ఆశ్చర్యంగా. అలాగే అనుకోండి. మరి చిత్రం పూర్తయిందా, ఇంకా మిగుళ్ళున్నాయా? నవ్వుతూ అడిగింది. ఏమో, మీరే చూడండి. చిరునవ్వుతో ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆమె ఉత్సుకతతో చిత్రం పరీక్షిస్తుంది. ఆమెను అతడు పరీక్షిస్తున్నాడు. అదే వేషం, తెల్లని మల్లెపూ వంటి వస్త్రాలు, సిగలో మల్లెపూలు, ఒక్క నగైనా లేదు. పెద్ద కుంకుమ బొట్టు, అవే అగ్నిసదృశమైన నేత్రాలు, తీరని అశాంతితో తీక్షణతతో కలవరపెట్టే నేత్రాలు. వేషం చూసి పరిచారి అనుకోవాలా, లేక ఉన్నత వంశానుగుణమైన ఆ రూపురేఖను బట్టి జమీందారీ కుటుంబంలోని స్త్రీ అని నిర్ణయించాలా? జమీందారు కుటుంబంలోనిది అంత సాధారణ వేషం ధరించడానికి వీల్లేదు. ఇష్టమైనా కాకపోయినా తన వేషభాషలతో తన అంతస్తును నిలబెట్టాలి. ఫ్యాషన్ ఏమో నగలు ధరించకపోవటం. కాకుంటే ఎంత బీదవాళ్లైనా అంతకు తగిన నగలుంటాయి. అసలు ఆమె ప్రవర్తనే వింతగా ఉంది. అంత రాత్రివేళ అందరు నౌకర్లుండగా తనకే అతిథి మర్యాద బాధ్యతలున్నట్టు నదురు బెదురు లేకుండా తనను అన్ని అంతస్తులు దాటించి పైకి తీసుకొచ్చింది. అంతకుముందే ఆ నిశీధంలో రైల్వే స్టేషన్లో ఒంటరిగా కనిపించింది. తాను తిరిగి వచ్చేసరికి అప్పుడే ఎప్పుడా ఇల్లు చేరిందో ఆవరణలో నిశాచరిలా విహరిస్తోంది. తుణుకు బెణుకు లేకుండా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పింది. తెల్లవారుజాము వరకు తన చుట్టూ తిరుగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే టైము. రాత్రి 2 గంటల సమయంలో నిస్సంకోచంగా తన గదికొచ్చింది. పగలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. శంకించవలసిందే. చాలా బాగుంది. చాలా త్వరగా కూడా పూర్తి చేశారు. ఆ కంఠం విని ఆలోచనలో ఉన్న అతడు చిత్తం అంటూ లేచి నిల్చున్నాడు. పగలొక్కసారి కనిపిస్తారేమో మాట్లాడదాం అనుకున్నాను. వీలు పడలేదు ముక్తసరిగా అంది. ఇంతకు తమరు జమీందారు గారికి ఏమవుతానా అనా? తమకనవసరం ఆరాలన్నీ. చిత్తం. అయితే నాకు ఈ గది ఇచ్చారేమిటి? ఏం? కంఠంలో అదే తీవ్రత, కళ్ళలో అదే తీక్షణత. సందేహం లేదు, తప్పకుండా జమీందారు చెల్లెలో మరదలో అయ్యుంటుంది. లేకపోతే అంత అధికార దర్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం? ఎందుకు సందేహం? తిరిగి రెట్టించింది. జమీందారు గారికి కోపం వస్తుందని. ఎవరన్నారు? ఇచ్చిన దానిను నేను. శరీరం జలధరింపచేసే కంఠస్వరం. చిత్తం. రేపు రాగానే జమీందారికి ఇది చూపండి. ఇంత గొప్ప చిత్రకారుడికి మంచి బహుమానం లభిస్తుంది. మైమరిచిపోతారు. వస్తాను మరి. శరవేగంతో వెళ్ళిపోయింది. ఆ పొగడ్తకు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు సుధాకర్. బహుమానం లభిస్తుందట. ఈ చిత్రానికే ఇంత ఇదైతే ఇక అసలు జమీందారిని చిత్రం గీస్తే ఎంత ఘనతో అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు. మర్నాడుదయం కాలకృత్యాలు ముగించుకుని తన గదిలో కూర్చున్నాడు సుధాకర్. చిత్రానికి దుమ్ము పడకుండా ఒక తెర కప్పి తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాడు. ఒక అరగంట అలా బయటికి చూస్తూ నిల్చున్నాడు కిటికీలో నుంచి. కారు హారన్ వినిపించింది సమీపంలో. వెంటనే దివాణంలో కలకలం రేగింది. నౌకర్లందరూ అటు ఇటు పరుగులెత్తసాగారు. 4-5 కారుకు ఎదురేగారు. ఆకుపచ్చని కారు ఉదయభానుడి బంగారు కిరణాలతో మిలమిలా మెరుస్తూ గేట్లో నుంచి దూసుకొచ్చి కాంపౌండులో ఆగింది. డ్రైవర్ దిగి తలుపు తీసి పట్టుకోగా ఆజానుబాహుడైన సుందర యువకుడు దిగాడు కారులో నుంచి. అతడే జమీందారు. కారు దిగుతూనే అతడు దివాన్జీ మీదకు దృష్టి నిలిపాడు. జమీందారు పరోక్షంలో జరిగిన విశేషాలను విన్నవించుతూ వెనుకనే నడుస్తున్నాడు దివాన్. పాపం అందంగానే ఉన్నా వాడిపోయినట్లున్నాడు, బెంగ కాబోలు అని సుధాకరుడు తలపోస్తూ ఉండగానే ఒక నౌకరు పరుగు పరుగున వచ్చాడు. జమీందారు బాబు తమని పిలుస్తున్నారు అంటూ తడబడే అడుగులతో అతని వెనుకనే నడిచాడు సుధాకర్. హాల్లో పట్టుపరుపుల సోఫాలో ఆసీనుడై ఉన్నాడు జమీందారు, నిప్పులు చెరుగుతున్న నేత్రాలతో. చుట్టూ దివాను నౌకర్లు చేతులు నులుముకుంటూ నిల్చున్నారు. నమ్రతగా వెళ్ళి నమస్కరించాడు సుధాకర్. ఎవరు మీరు? తీవ్రంగా అడిగాడు జమీందారు. చెప్పుకున్నాడు సుధాకర్. ఎవరి అనుమతితో తమరు ఆ పై అంతస్తులకు వెళ్లారు? నా ఇంట్లో అతిథి అభాగ్యతలకు ఆదరణ లోపం ఏమీ ఉండదు. కానీ అది ఆధారం చేసుకుని నా నియమాలని ఉల్లంఘించడం నేను సహించలేనిది.
చిత్రం విషయం ఆధారంగా చేసుకుని దివాణంలోకి ఈ విధంగా రాకపోకలు ఎక్కువయ్యాయి. బహుదూర ప్రయాణంలో బడలి ఉన్నాడేమో. అతని దూకుడికెక్కడా అంతు లేకుండా ఉంది. క్షమించండి, నేను చిత్రకారుడినే కానీ ఆ విధంగా మోసం చేసేవాణ్ణి మాత్రం కాదు. పట్నంలో బ్యాంక్ ఏజెంటును. స్వగ్రామం వెళ్ళి మొన్న సాయంత్రం తిరిగి వస్తున్నాను. ఇక్కడ నది దాటుతూ ఉండగా పడవ సరంగు చెప్పాడు మాయాదేవి గారి చిత్రం గీయాలని. కానీ పిలవని పేరంటమని నేను రాలేదు. స్టేషన్కి వెళ్ళేసరికి రైలు దాటిపోయింది. మళ్ళీ తిరిగి నిన్న రాత్రి కానీ నాకు బండి లేదు. అనేకులు గీయలేని ఆ మాయాదేవి గారి చిత్రం సాధ్యమైతే ఆ విరామ సమయంలో గీసి తమకి తృప్తి కలిగించవచ్చనే ఆశతో వచ్చాను. కానీ ధనాశతో కాదు. ఆ రాత్రి 11 గంటలకు నేను వచ్చేసరికి అందరూ నిద్రలో ఉన్నారు. ఆ అమ్మగారెవరో గేడు తీసి స్వయంగా నన్ను ఆ అంతస్తుకు తోడుకొని పోయారు. జమీందారు కనుబొమ్మలు చిట్లించాడు. అంత గొప్ప చిత్రకారుడివా? అయినా ఎవరా అమ్మగారు? ఇదిప్పుడే తేలాలి. నా మాయ నివసించిన గదిలో మరొకళ్ళు అడిగెట్టడమా? తీక్షణంగా గుమస్తా దశ చూశాడు. యజమాని కళ్ళలోనే అతడి ఆజ్ఞను చదివేసి పరిగెత్తాడు గుమస్తాలోనికి. ఇంట్లోని పరివారమంతా హాల్లోకొచ్చారు. ఎవరిందులో మీకు పైన బస ఇచ్చినది? సూటిగా ప్రశ్నించాడు జమీందారు. సుధాకర్ ఒక్కసారి తలెత్తాడు. జమీందారు కుటుంబం అంతా ఒక దశ నిల్చుని వింతగా చూస్తున్నారు. వారిలో అసలు యువతులే లేరు. తల విదిరిస్తూ మరో దిక్కుకు చూశాడు. దాసదాసీలంతా నిలబడి ఉన్నారు. వారిలోనూ లేదా యువతి. వీరిలో ఆమె లేదు అన్నాడు మెల్లగా సుధాకర్. ఇంతకు మించి మా దివాణంలో ఇక ఎవరూ లేరే? ఆశ్చర్యంగా అడిగాడు దివాన్. డామిట్! కోపంగా నేలతన్నుతూ లేచాడు జమీందారు. ఇందులో ఏదో మోసం ఉంది. అసలు నువ్వెవరు? ఎలా వచ్చావు లోపలికి? అయితే తమరు నన్ను శంకిస్తున్నారన్నమాట. సుధాకర్ కూడా నిర్మోహమాటంగానే సూటిగా ప్రశ్నించాడు. ఆ యువతి వీరిలో లేరు. కానీ తమరు పైకి దయచేస్తే ఆమెవరో తెలుసుకోగలరు. తమరు వచ్చే వరకు కాలక్షేపంగా నేను ఆమె చిత్రం గీశాను. వడివడిగా జమీందారు మెట్లపై కురికాడు. ఒక్కో అంగకు 2 మెట్ల చొప్పున దూకేస్తున్నాడు. వెనుకనే పరివారము సుధాకర్ అనుసరించారు. విగతజీవి అయిన ఆ భార్యపై ఎంత ప్రత్యేక అభిమానం, ఆమెంత అదృష్టవంతురాలు అనుకున్నాడు సుధాకర్. అంతటి అవమానకర పరిస్థితిలోనూ. ఏది ఆ చిత్రం చూపండి, గది దద్దరిల్లేలా అరిచాడు జమీందారు. మెల్లగా చిత్రం దగ్గరికి నడిచి తెర తొలగించాడు సుధాకర్. మాయాదేవి! అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యంగా ఉచ్చరించిన ఆ శబ్దానికి ఆ భవనమే కాదు, ఆ ఎస్టేటే దద్దరిల్లింది. సుధాకర్ గుండెలు కూడా దద్దరిల్లి దడదడలాడాయి. గజగజ వణికిపోసాగాడు. మాయా, మాయా అంటూ చిత్రాన్ని గుండెలకి హత్తుకుని విలపిస్తూనే ఉన్నాడు జమీందారు. సుధాకర్ తన సూట్ కేసుతో గబగబా మేడ దిగి అదిరే గుండెలతో, తడబడే కాళ్లతో, చలించే కళ్ళతో నడక సాగించాడు. మాయా, మాయా అని గొణుక్కుంటూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.